అధ్యాయం 2 లాస్ట్ శ్లోకం 72వ శ్లోకం. ఏషా బ్రాహ్మి స్థితి పార్థానైనం ప్రాప్య విముహ్యతి స్థితశ్యామంతకాలే మీ పిపి బ్రహ్మ నిర్వాణముచ్యతి బ్రహ్మ నిర్వాణముచ్యతి. అర్జున, ఇది ఆధ్యాత్మికమును దివ్యమును అయిన జీవన విధానము. దీనిని పొందిన పిమ్మట మానవుడు కలతనొందడు. మరణ సమయమున నందును అతడట్లు స్థితుడైనచో భగవద్రాజ్యమున ప్రవేశింపగలగును. కృష్ణ చైతన్యము లేక ఆధ్యాత్మిక జీవితమును మానవుడు క్షణములో పొందవచ్చును, లేదా కోట్లాది జన్మలు ఎత్తినను పొందజాలకపోవచ్చును. ఇది కేవలము తత్వము యొక్క అవగాహన మరియు సత్యమును అంగీకరించుటపైననే ఆధారపడి ఉన్నను. శ్రీకృష్ణుని శరణు పొందుట ద్వారా ఖండ్వాంగ మహారాజు తన మరణమునకు కొన్ని నియముల ముందే అట్టి జీవన స్థితిని పొందగలిగెను. వాస్తవమునకు నిర్వాణమనగా భౌతిక జీవన విధానమును ముగించుటయే భౌతిక తత్వము. అనుసరించి భౌతిక జీవనము పిమ్మట శూన్యము మాత్రమే ఉండును. కానీ శ్రీమద్ భగవద్గీత దీనికి భిన్నముగా ఉపదేశించుచున్నది. నిజమైన జీవితము ఈ భౌతిక జీవితమును పూర్తి చేసిన పిమ్మటనే ఆరంభమగును. ఈ భౌతిక జీవన విధానమును ముగించుకొనవలెనని తెలుసుకొనుటయే లౌకికవాదికి సరిపోవును. కానీ ఆధ్యాత్మికముగా పురోభివృద్ధి పొందినవాడు ఈ భౌతిక జీవితము పిమ్మట ఆధ్యాత్మిక జీవితము గలదని ఎరుగును. ఈ జీవితమును ముగించుటకు పూర్వమే మానవుడు అదృష్టవశాత్తు కృష్ణ చైతన్యవంతుడైనచో మరియు భగవానుని వారు వెంటనే బ్రహ్మ నిర్వాణ స్థితిని పొందగలుగుదురు. భగవద్ధామమునకు మరియు భగవానుని సేవకు నడుమ భేదము లేదు. ఆ రెండును గుణాతీత స్థితి అందుండుట చేత భగవానుని పట్ల ప్రేమయుక్త సేవ యందు నెలకొనుట భగవద్ధామమును పొందినట్లే అగును. భౌతిక జగత్తునందు ఇంద్రియ తృప్తికి సంబంధించిన కార్యకలాపములుండగా ఆధ్యాత్మిక జగత్తునందు కృష్ణ చైతన్య కార్యకలాపములుండును. ఈ జీవితమునందే కృష్ణ చైతన్యమును పొందుట అనున్నది శీఘ్రమే బ్రహ్మస్థితిని పొందగలుగుటాగును. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు భగవద్రాజ్యమున నిశ్చయముగా ప్రవేశించినట్టి వాడే అగును. బ్రహ్మము అనున్నది భౌతిక తత్వమునకు వ్యతిరేకమైనది కనుక బ్రహ్మస్థితి అనగా భౌతిక కర్మ కలాపములతో కూడిన స్థితి అందు నెలకొననుండుటవా అని అర్థము. భగవానునికి చేయబడు భక్తియుక్త సేవ నందు ముక్త స్థితిగా అంగీకరింపబడినది. భగవద్గీత యొక్క 2వ అధ్యాయము గీతాసారమని శ్రీ లక్ష్మీ భక్తి వినోద రాకుమారులు తెలిపియుండ్రి. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము అనునవి భగవద్గీత యందలి చర్చానీయాంశములు. ఈ 2వ అధ్యాయము నందు సంపూర్ణ గీతాసారముగా కర్మయోగము, జ్ఞానయోగము స్పష్టముగా వివరింపబడి భక్తి యోగము కూడా స్వల్పముగా సూచింపబడినది. ఇది అధ్యాయము 2 పూర్తి. 72వ శ్లోకం అయిపోయినవి. 3వ అధ్యాయం కర్మయోగం ప్రారంభం. హరి ఓం.